బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ బాలానగర్ అగ్ని ప్రమాద ఘటనలో కొత్త మలుపు చోటు చేసుకుంది. మృతుడు శ్రీనివాస్ ఇంట్లో కెమికల్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుడు రుద్రవరంలోని ఓ కెమికల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. దాంతో శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పడం మరి బాలనగర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన తెలిసింది. అయితే తను ఆత్మహత్య చేసుకున్నాడనే అనుమానాలు అయితే వస్తున్నాయి. దీనిపై ఇప్పటివరకు పోలీసులు విచారణ చేపట్టారా? ఏం చెప్తున్నారు? పోలీసులు అదే కోణంలోనే విచారణ చేపట్టారు. అతనికి ఏమన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే ఇతర వ్యవహారాల్లో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. మొదటిగా పోలీసులు ఇది ప్రమాదవశాత్తు జరిగి ఉంటుందని అనుకున్నారు. కాకపోతే జరిగిన బట్టి సీను అంతా కూడా వాళ్ళు చూసిన తర్వాత అక్కడ మొత్తం గ్యాస్ సిలిండర్ పేలిందని కూడా వాళ్ళు చెప్తున్నారు. కావాలని అతను నిప్పంటించుకుని ఉంటాడనేది కూడా తర్వాత వారు మొత్తం అక్కడ ఉన్నటువంటి క్లిప్పింగ్స్ అవన్నీ కూడా వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత కొన్ని ఆధారాలు సేకరించిన తర్వాత అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడనేది కూడా నిర్ధారణకి వారు వచ్చారు. అయితే ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. అయితే అతను మాత్రం ఒక కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఈ వయసు కూడా చాలా చిన్నది కాబట్టి కేవలం 32 సంవత్సరాలు మాత్రమే. ఎట్లా ఇది అతను ఆత్మహత్యకు ప్రేరేపించాల్సినటువంటి కారణాలు ఏమై ఉంటాయన్న దాంట్లో కూడా వారు శోధిస్తున్నారు. లేకపోతే ప్రమాదవశాత్తు ఏమన్నా సిలిండర్ కి సంబంధించిన ఏమన్నా పేలిందా ఏంటనే కోణంలో కూడా వారు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కేవలం శ్రీనివాస్ మాత్రమే ఎక్కడున్నారు కాబట్టి మిగతా వాళ్ళు ఎవరు లేనట్టుగా పోలీసులు ఒక అవగాహనకు వచ్చారు. ఎవరు లేని సమయంలో ఈ యొక్క దుర్ఘటన జరిగిందనేది కూడా వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మొత్తం సీన్ పడిపోయింది, మంటలు చెలరేగిపోయాయి. కానీ అతన్ని కాపాడడానికి కూడా ఎవరు రాలేదు. పైగా తలుపులు పగలగొట్టి లోపలికి ఎంట్రీ ఇవ్వడానికి కూడా చాలా ప్రయత్నాలు కూడా చేశారు. అప్పటికే జరగాల్సిన బట్టి ఘోరం జరిగిపోయిందనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. అతను ఆ మంచం మీదనే ఉండి పెట్రోల్ పోసుకొని చనిపోయి ఉంటాడనేది కూడా ఒకరు చెప్తున్నారు. సో పూర్తి స్థాయి ఆధారాలంతా కూడా వాళ్ళు మొత్తం అక్కడంతా కూడా సేకరిస్తున్నారు, క్లూస్ టీమ్ కూడా. సో కాసేపట్లో మనకి పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత అది ప్రమాదవశాత్తు జరిగిందా లేకపోతే ఆత్మహత్య చేసుకున్నాడా అనేది కూడా ఒకసారి మనకు పూర్తి డీటెయిల్స్ అయితే వచ్చే అవకాశం ఉన్నాయి. రైట్ రానా, థ్యాంక్ యూ.